అప్పట్లో ఎన్టీ రామారావు సారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చేస్తందుకే పార్టీ పెట్టి ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. అప్పటి సంధి రాష్ట్రం విడిపోయేదాకా తెలుగుదేశము కాంగ్రెస్ కు తగ్గ పని నడిచింది. కానీ తెలంగాణ విడిపోయినాక కేసీఆర్ సార్ సర్కార్ను ఊలగొట్టేందుకు టీడీపీలు ప్లాన్లు వేస్తున్నారని తెలిసి కేసీఆర్ సార్ శివుడు మూడో కన్ను తెరిచినంత కోపం తెచ్చుకున్నాడు. టీడీపీ నామరూపాలు లేకుండా బూడిద చేసిండు. సైకిల్ పార్టీ తెలంగాణలో కనుసూపు మేరకు అనిపించినంత ఉరికిచ్చిండు. కానీ ఎప్పుడైతే కార్ పార్టీ పాతర పలసబడ్డదో స్లీపర్ సెల్స్ లెక్కున్న సైకిల్ పార్టీ వాళ్ళు యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ గెలుపు కోసం చెమటలు తీసిర్రు. మరీ ముఖ్యంగా ఆంధ్ర బార్డర్ ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం చేసిన మేలు అంతా ఇంత కాదు. తెలుగుదేశం తోటి అధికారికంగా పొత్తు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా తెలుగుదేశం పోలు జెండాలు పట్టుకొని తిరిగిరు. కాంగ్రెస్ గెలిస్తే మనం గెలిచినట్టే అని ప్రచారం చేసిరు. అప్పట్లో తుమ్మల సారు పొంగులేటి సారు సైకిల్ పార్టీ ఆఫీసులకు పోయిర్రు. సీన్ కట్ చేస్తే ఎలక్షన్లు అయినాక కూడా అలా మేలు మరవలేమని పొంగులేటి సార్ ఇట్లా కృతజ్ఞతలు చెప్పేందుకు ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు పోయి పచ్చ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిండు. అసలు మా పార్టీల కంటే మీరెక్కువ కష్టపడపట్టే మేము గెలిచినాము, మీ మేలు మరవలేనిదని అలా సైకిల్ మీదకెళ్ళి ఆకాశంలోకి ఎగిరే తట్టు పోగిడిండు. ఇట్లున్న చూడు రాజకీయము. పొంగులేటి సీను సార్ అంటే అందరు జగనన్నకు నమ్మిన బంట అని అంటారు. కానీ అసొంటి బంటే ఇలా బాసనే ఓడియాలని చూస్తున్న పార్టీతో జతగట్టి రాజకీయాలను నియత అన్నది ఇసుమంతా కూడా లేదని అనుకోబట్టిరట. గద్దెల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళిగా.